హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. కీలక ఉత్తర్వులు జారీ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2026 మే నెల వేతనం లేదా పెన్షన్కు సంబంధించిన జూన్ నెల చెల్లింపుల నుంచే ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అంటే ఈహెచ్ఎస్ ఫండ్కు విరాళాల మినహాయింపు అమల్లోకి రానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పేలో 1.5% పెన్షనర్లు తమ బేసిక్ పెన్షన్లో 1.5% మొత్తాన్ని ప్రతి నెల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఫండ్కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని వేతనం లేదా పెన్షన్ చెల్లించే సమయంలోనే నేరుగా మినహాయించనున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరు నుంచి కాకుండా ఒకరి వేతనం నుంచే మాత్రమే 1.5% మినహాయింపు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రంలోనే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిధిలో మరింత వ్యవస్థీకృతంగా వైద్య సేవలను పొందే అవకాశం అయితే ఏర్పడనుంది.